డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరంలో విజ్ఞాన విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న విజ్ఞాన్ విద్యా సంస్థను చైర్మన్ అమ్మిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నత స్థానాలకు ఎదగాలంటే పట్టుదల, క్రమశిక్షణ అనేవి ఎంతో ముఖ్యమని మరియు ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థి పడిన కష్టం మీద తన భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పడాల వెంకట్రామరెడ్డి, రాము, కర్రి వెంకట్రామరెడ్డి, మండల అబ్బాయిరెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, పడాల కమలారెడ్డి మరియు విజ్ఞాన విద్యా సంస్థల అధ్యాపకులు బృందం పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ సీనియర్ విద్యార్థులకు పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, అయితే ఈ సందర్భంగా మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, జీవితంలో 10 years తర్వాత మనం ఎలా ఉండాలి మన లైఫ్లో అన్నది ఇప్పుడే డిజైన్ చేసుకుని ఆ విధంగా కష్టపడి మీ తల్లిదండ్రులకు మన విద్యా సంస్థకి మంచి పేరు తీసుకురావాలని. ఎందుకంటే ఇక్కడ మన ఎదురుగుండగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ మనం రోజు పేపర్లో చూస్తున్నాం, 1 మార్కు తక్కువ వచ్చిందని వేరే విధంగా సూసైడ్ చేసుకోవడం, లేకపోతే 100 మార్కులు రాలేదని సూసైడ్ చేసుకోవడం, చిన్న చిన్న కారణాలకే ఈరోజు యూత్ ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. అయితే మన అవినీతి రామకృష్ణారెడ్డి గారిని ఈ 5 సంవత్సరాల్లో నేను గమనించింది, నా వ్యక్తిగతంగా నేను గమనించింది, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రతినిత్యం ప్రజల కోసం పోరాడి ఆఖరి నిమిషంలో టికెట్ కూడా రాకపోతే, మన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ చదివినంతా మర్చిపోతే మన మైండ్ ఎలా ఉంటుందో, అలా ఉన్న పరిస్థితుల్లో కూడా పోరాడి అప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉండేది, అది ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళే విధంగా చేసుకున్నారంటే ఆ అద్భుతాన్ని జీవితంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనకి అనువుగా ఎలా చేసుకుంటాం అన్నది మనకి సారే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ అనేది ఇది స్టార్టింగ్. ఈ స్టార్టింగ్లో మనం క్లాస్ రూమ్లో మ్యాథ్స్ చేస్తాం, ఫిజిక్స్ చేస్తాం, కెమిస్ట్రీ నేర్చుకుంటాం. అయితే జీవితంలో ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకోవాలంటే మన ముందు విజయం సాధించిన నాయకుల యొక్క బయోగ్రఫీని కూడా మనం చదవాలి, వాళ్ళని చూసి మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారిలో నేను ఎమ్మెల్యే సార్ అవ్వకముందు నేను ఓకా బుక్ అని ఒక బుక్ రాసాం, మా రవిశంకర్ ప్రొఫెసర్ నేను కలిపి. ఆ బుక్ని మా మావయ్య గారి ద్వారా సార్ ప్రజెంట్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సార్ కూర్చోబెట్టి మాతో 1 గంట సేపు మాట్లాడారు. ఏం చెప్పారంటే, సార్ నాకు బుక్ చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అని చెప్పారు. అంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లల యూత్ అంతా కూడా యూట్యూబ్లకి, వాట్సాప్లకి, ఇన్స్టాగ్రామ్లకి ఎడిట్ అయిపోతున్నారు. ఆ బుక్స్ చదవడం వల్ల అనుకుంటా ఈరోజు అంత పోరాటి పట్టుమకి ఆ బుక్స్ కూడా ఒక కారణమని అనుకుంటున్నారు సార్. మీరంతా కూడా ఇప్పుడు ఈ వాట్సాప్కి కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్స్ కానీ ఎడిట్ అవ్వకుండా వాటిని కూడా ఎలా ఉపయోగించాలంటే, మీ జీవితంలో ఒక అద్భుతం క్రియేట్ చేశారంటే అది యూట్యూబ్ ద్వారాను. అలా మీకు పాజిటివ్గా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకున్నప్పుడు మీరు జీవితంలో మంచి పొజిషన్లో ఉంటారు. మీరు మంచి పొజిషన్లో ఉంటే 10 మందికి మీరు దారి చూపేవారు అవుతారు. అలా ఉండాలని, అలా మీరు తయారు చేస్తామని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తూ, మన ముఖ్య అతిథులు మాట్లాడారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ అనడా. విద్యార్థులకి నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మరి అమ్మిరెడ్డి గారు ఒక విజ్ఞాన జ్ఞాని, ఆయన
మరి మన ప్రాంతంలో లేని సాంప్రదాయానికి తెరతీసి డాక్టరేట్ సాధించడం, ఒక పుస్తకం రాయడం, అది ప్రచురించబడడం కూడా జరిగింది. ఈ విధమైన వ్యక్తి మీకు చైర్మన్గా ఉండడం అనేది, మిమ్మల్ని అందరికీ మార్గదర్శిగా ఉండడం అనేది మీ అందరూ చేసుకున్న అదృష్టాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక విషయం మనకి ఒక వ్యక్తి లేదా ఒక ఉపాధ్యాయుడు మనకు బోధించాలి అంటే ఆ బోధించే వ్యక్తి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో నిష్ణాతుడై ఉండాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఏదైనా పుస్తకంలో ఉన్నది యాజిటీస్గా చదివి మనకు వినిపించేసే పరిస్థితుల్లో ఉంటే మనకు సంపూర్ణంగా బోధించడం అనేది జరిగిన విషయం. ఆ విధంగా కాకుండా ప్రతి విషయం పైన అవగాహన ఉండి తను బోధించే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీకు పరిపూర్ణంగా తను విద్యను అందివ్వగలిగే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తి అమిరెడ్డి గారు నేను భావిస్తా ఉన్నాను. మరి ఇక్కడ తక్కువ ఫీజుతో కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు విద్యను అందించడం, అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించడం, ఈ విధంగా ఈ కళాశాల ముందుకెళ్తుంది. 3 సంవత్సరాలు ఉంటారు ప్రారంభించి 3 సంవత్సరాల్లోని ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మరి విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు మీది ఈ వయసు చాలా ప్రాముఖ్యత. మీరు 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఇంటర్మీడియట్ అనేది చదవడం జరుగుతుంది. ఇది జీవితంలో అత్యంత కీలకమైన దశ, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన దశ. అంటే మీరు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీకి వెళ్ళడానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్గా ఈ దశ ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఏ విధంగా మౌల్డ్ చేయబడతారో మీ జీవితాన్ని ఆ విధంగా మౌల్డ్ చేసుకోవడానికి ఒక విధంగా ప్రారంభ దశ అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం. ఈ దశలో అనేక రకాలైన అట్రాక్షన్స్ ఉంటాయి. అవన్నింటినీ అధిగమించి మీరు చదువు వైపు దృష్టి కేంద్రీకరించడం, అదేవిధంగా మీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది. మనం చెప్పుకుంటూ ఉంటాం ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు కీలకం అని. కానీ మీ అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవరి జీవితానికి వారే నిర్మాతలు. మనందరం స్వయం నిర్మాతలుగా మార్చుకోవాలి. మీకు ఒక డిగ్రీనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషనో చేసే వరకు ఉపాధ్యాయుల విద్య బోధించడం, మీరు చదవడం, పరీక్షలు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత జీవితమే అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఆ జీవితమే పాఠాలు నేర్పించినప్పుడు ఎవరికైనా విజయరామస్వామి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ చేస్తే మరి మన పూర్వం నుంచి పురాణాల దగ్గర తీసుకున్నా, వ్యక్తిత్వ నిపుణులు తీసుకున్నా, చరిత్రకారులు తీసుకున్నా, ఎవరైనా చెప్పేది కృషి పట్టుదల ఉంటే సాధించలేదు లేదు అని. ఆ 2 విషయాలపైన ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే ఉంటాను. మరి అదేవిధంగా నువ్వు చెప్పినట్టు అనేక ఆటుపోట్లు మీరు ఇక్కడ రావడం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. ఆటుపోట్లు వచ్చినప్పుడు సంయమనం అనేది చాలా ముఖ్యం. అటు ఆర్థికంగా అయినా, ఇటు రాజకీయంగా అయినా, ఇటు శారీరకంగా అయినా, మానసికంగా అయినా, సమాజంలో వచ్చే ఆటుపోట్లైనా, కుటుంబంలో వచ్చే ఆటుపోట్లైనా, ఏ